యూట్యూబ్ ఛానల్. సో ముందు 3 వ్లాగ్స్ అయితే చూసారు కదా, ఇది ఫైనల్ వ్లాగ్ అనమాట. నాకు టైం సరిపోలేదు ఎడిటింగ్ చేయడానికి, అందుకే ఇది చాలా లేట్గా పెడుతున్నాను. సో ఇదైతే లైక్ మెయిన్ పండుగ అనమాట, ఫైనల్ డే. సో పండుగ అంతా మీకు చూపించేస్తాను చూడండి. ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట, ఫుల్ రెడ్, నేనే డిజైన్ చేయించుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం పూజకు వెళ్ళాలి. సో మమ్మీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ సర్దేశారనమాట. మేమైతే ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత మీకు అన్ని పండుగ అంతా చూపిస్తాను చూడండి. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడే మళ్ళీ ఆ టెంపుల్కే వెళ్తున్నాం అనమాట. అండ్ నేను ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు పెడతా చూడండి. ఇదన్నమాట నా ఫైనల్ లుక్ ఈరోజుకి. సో ఇంకేం లేట్ చేయకుండా పండుగలోకి వెళ్ళిపోదాం. పట్టుకొని ఆ దేవత అనమాట. సో ఆవిడకి దండం పెట్టుకొని వచ్చేసాక మనము టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఉళ్ళోకి వచ్చనమ్మా, తలారి పూలు పెట్టి డాక్టర్లు తెచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి అంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా 300 కన్నులమ్మా, వెనకాల చూడంగా 700 కన్నులమ్మా, సాధు సిద్ధులంతా సాగిల పడ్డరమ్మా, మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా, కోరిక కోరంగా రంగులు పూసినాము, ఆశలు తీరంగా ఏషాలు వేసినాము, నీకన్న పెద్ద దిక్కులో కాడ ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది, మనలన్నీ అలకించి వరమీయవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. సో ఇంకా టైం 12 అయితే ఉంది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 10 కల్లా వస్తామని చెప్పాం కదా, అప్పటి వరకు నేను వీడియో రికార్డ్ చేశాను.
జస్ట్ ఫైనల్గా వచ్చేసాము. లైక్ 9:30 or 10 అయింది అనమాట మేము వచ్చేసరికి. బట్ ఇంకా అక్కడ చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో టైం చాలా అయింది, లైక్ ½ an hour ఎక్స్ట్రా అయింది. ఫైనల్గా మా పండుగ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఫైనల్గా అయిపోయింది గైస్ పండుగ. లైక్ నిన్న నైట్ 12కి స్టార్ట్ అయ్యాము, వచ్చేసరికి 10 అయింది. రాత్రంతా నిద్ర లేదు, చాలా నిద్ర వస్తుంది. బట్ అంతా తిరిగినందుకు కొంచెం హ్యాపీగా కూడా ఉందన్నమాట రథంతో. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. యాక్చువల్లీ నేను తిరగద్దాం అనుకున్నా, ఎందుకంటే నాకు లెగ్ పెయిన్ ఉందన్నమాట అప్పటికే. లైక్ డాన్స్ వేస్తుంటే ఒక 2 days బ్యాక్ కాలు బెనికింది. బట్ నేను ఎలా తిరిగాను నాకు కూడా తెలియదు, తిరిగేసాను అనమాట. ఇంత హ్యాపీనెస్లో టైర్డ్గా ఉన్నా కూడా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు ఫుల్ స్లీప్ వస్తుంది. బట్ ఇప్పుడు ఒకటి విషయం గుర్తొచ్చింది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్కి ఈరోజు ఫంక్షన్ ఉంది.